వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడికి మధ్య ట్వీట్ల వార్ నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్స్ వేదికగా బిఆర్ నాయుడు గారి వీడియోను ఉద్దేశించి అలాగే కల్తీ నెయ్యిని ఉద్దేశించి ఆయన ఒక ట్వీట్ చేయగా ఆ ట్వీట్ను ఉద్దేశించి బిఆర్ నాయుడు జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఇప్పుడు ఒక ట్వీట్ చేశారు. ఈ రెండు ట్వీట్లు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ ట్వీట్ ఏంటి, దానికి ప్రతిస్పందనగా బిఆర్ నాయుడు ఎలా స్పందించారనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తొలుత వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఈ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే, దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి తిరుమల తిరుపతి ఆలయాల నిర్వహణ పరిపాలన అత్యంత పవిత్రమైనటువంటి బాధ్యతని, అత్యంత నిష్ఠతో చేయాల్సినటువంటి బాధ్యత అంటూ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ పెట్టారు. అలాంటి టీటీడీ చైర్మన్ పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ఠ కలిగిన వారే ఉండాలి. కానీ నారా చంద్రబాబు గారు ఈ పవిత్రమైనటువంటి స్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారు అంటూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ పెట్టడం జరిగింది. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే బిఆర్ నాయుడు ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నట్లుగా కొంతమంది ఉద్దేశపూర్వకంగా డీప్ ఫేక్ వీడియోని సృష్టించి దాన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసినటువంటి క్రమంలో ఆ వీడియోలో ఉన్నటువంటి సదరు మహిళ తన మీద బిఆర్ నాయుడు మీద కొంతమంది అసత్య వార్తలను ప్రసారం చేస్తున్నారు, అసత్య వీడియోలను అంటే డీప్ ఫేక్ వీడియోలను వారు సర్క్యులేట్ చేస్తున్నారు. కాబట్టి వారి మీద కేసు నమోదు చేస్తున్నారంటూ కూడా రీసెంట్గా ఆవిడ కేసు నమోదు చేసింది. అలాగే ఈ అంశం మీద హైదరాబాద్ కోర్టు కూడా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అంటే బిఆర్ నాయుడికి సంబంధించినటువంటి ఈ వీడియో వ్యవహారం మీద ఎవరు వీడియోలు చేయొద్దని, వార్తలను అసత్య వార్తలను ప్రచురించద్దు అంటూ గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఎప్పటి వరకు ఈ అంశానికి సంబంధించి యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోలను డిలీట్ చేయాల్సిందిగా, అంటే యూట్యూబ్ కానీ అలాగే ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఇలా సామాజిక మాధ్యమాల్లో ఎక్కడా కూడా ఈ అంశానికి సంబంధించినటువంటి అసత్య వార్తలను ప్రసారం చేయొద్దు అంటూ కూడా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ అంశం మీద ఆయన పరోక్షంగా ఒక ట్వీట్ చేశారు. ఆయన చేసినటువంటి ట్వీట్ అయితే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఈ ట్వీట్ ఏదైతే ఉందో దాన్ని ఉద్దేశించి బిఆర్ నాయుడు గారు ఒక ట్వీట్ చేశారు, ప్రతిస్పందించారు. బిఆర్ నాయుడు ఏం పెట్టారనేది కనుక ఒకసారి కనుక చూసినట్లయితే, ఓం నమో వెంకటేశాయ, జగమెరిగిన సత్యం, హిందుత్వం గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు లేదు. దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి నువ్వు మాట్లాడతావా జగన్ అంటూ బిఆర్ నాయుడు గారు ఈ ట్వీట్ చేశారు. ఆయన పేరు ఉచ్చరించేటువంటి అర్హత నైతికత మీకుందా అంటూ బిఆర్ నాయుడు ప్రశ్నిస్తూ ఉన్నారు. హిందూ వ్యతిరేకమైనటువంటి నువ్వు సీఎంగా ఉన్నావనే కదా నీ అనుచరులకు ధైర్యం. అందుకే వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి రెచ్చిపోయి హిందూ మత ఔన్నత్యాన్ని మంటగలిపారు అంటూ కూడా బిఆర్ నాయుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారు. ఒక పథకం ప్రకారంగా తిరుమల కొండపై యథేచ్ఛగా అన్యమత ప్రచారం చేశారు. అన్యమతస్తుడైనటువంటి నువ్వు ఇప్పటి వరకు దేవదేవునిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు అంటూ జగన్మోహన్ రెడ్డిని బిఆర్ నాయుడు ప్రశ్నించారు. ఇక సీఎంగా ఉండగా నీ భార్యతో కలిసి గుడికి వచ్చి పట్టు వస్త్రాలు మీరు సమర్పించారా? రాలేదే అంటూ ఆయన ఆ అంశాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. నీ జీవితంలో నీ భార్యతో కలిసి తిరుమలకు రాలేవు, ఎందుకంటే మీ ఇద్దరూ నమ్మేది యేసు ప్రభువునే కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కాదు కాబట్టి అంటూ ఈ పోస్టులో ఆయన తెలియజేశారు. ఇది ఒప్పుకో జగన్, నేను చైర్మన్ అయ్యాక ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆలోచనల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన చేస్తూ ఉన్నాం. నీ అండతో నీ బాబాయ్ అలాగే భూమన చేసినటువంటి అవినీతి అక్రమాలు బయట పెడుతున్నాననే నీ బాధ అంతా అంటూ ఆయన ఈ పోస్టులో తెలియజేయడం జరిగింది. అలాగే టీటీడీలో అన్యమతస్థులు ఉండరాదని నేను నిర్ణయం తీసుకున్న నాడే నా మీద పథకం ప్రకారంగా మీరు కుట్రలు ప్రారంభించారు. అందులో భాగంగానే నా మీద డీప్ ఫేక్ వీడియోలను సృష్టించి తిరుమల ప్రతిష్ట దెబ్బతీసేలా చేసేవంటూ బిఆర్ నాయుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అయితే ఈ పోస్ట్ పెట్టారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇంటి దైవంగా పూజించేటువంటి చంద్రబాబు గారికి దేవదేవునిపై భక్తి లేదంటావా?
చంద్రబాబు భార్యతో కలిసి తిరుమలకు వస్తారు, నువ్వు హిందూవే అయితే నీ భార్యతో కలిసి తిరుమలకి రా, అప్పుడు నిన్ను నమ్ముతారు, నువ్వు సతీ సమేతంగా రాలేవు, నిన్ను ఎవరు నమ్మరు జగన్ అంటూ బిఆర్ నాయుడు జగన్మోహన్ రెడ్డి పోస్ట్ని ట్వీట్ని ఉద్దేశించి ఆయన రీట్వీట్ అయితే చేయడం జరిగింది. సో వీరిద్దరూ చేస్తున్నటువంటి ట్వీట్లు ఏవైతే ఉన్నాయో అవి సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.